హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ వచ్చేసి నేను ఆ రోజు వచ్చేసి సండే రోజు అండి, చాలా రోజులు అవుతుంది తీసి. సండే రోజు స్పెషల్ కొబ్బరి అన్నం చేశాను. అది నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానని చెప్పేసి వీడియో తీశాను. చూడండి, ఇలా కొబ్బరి మిక్సీ పట్టుకొని పాలు తీసి పెట్టుకున్నాను. మొత్తం తీయలేదు, సడన్గా తీద్దాం నా స్టైల్లో ఎలా చేస్తున్నానని చెప్పేసి నేను వీడియో తీశాను. స్టార్టింగ్ నుంచి తీయలేదు. చూడండి, కొబ్బరి పాలు అలా పెట్టుకొని ఇంకా మసాలాలు అవి ఏమీ ఏనవసరం లేదండి. ఇలాగ కొన్ని అలాగే వేసేసుకోవాలి, ఎక్కువ కాదు. కొన్ని పచ్చిమిర్చి, ఇంకా బిర్యానీకి సంబంధించిన ఆకు వక్క అన్నీ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, సాజీరా అన్నీ వేసేసుకోవాలి. మనము ఏమంటారు, పాలతో పాటు అన్నీ వేసేసుకున్నాం ఈ స్టైల్లో ఇలా చేస్తారు. నాకు తెలియదు, నేను ఇది సెకండ్ టైం అనుకుంటాను చేయడం. సెకండ్ టైము సేమ్ నాకు తెలంగాణ బగారా స్టైల్ అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. హెల్త్ కూడా మంచిది కదా కొబ్బరి పాలతో చేసుకుంటే. ఎందుకో మా పాప అడిగిందని చెప్పేసి చేశాను ఆ రోజు. చూడండి, అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకెక్కువ ఆయిల్ అసలు ఏవి వేసుకోలేదండి, ఓన్లీ కొబ్బరి పాలతో సింపుల్గా చేశాను విత్ చికెన్ కర్రీ ఆ రోజు. సాల్ట్ మర్చిపోయాను, అందుకని చెప్పేసి మళ్ళీ సాల్ట్ వేసేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి లైట్గా ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. నెయ్యి చివరిలో కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను. బాయిల్ అవుతున్నప్పుడే నిమ్మకాయ రసం పిండుకున్నాను. టేస్ట్ ఎలియన్స్ చేస్తుంది కదా, అందుకని చెప్పేసి. పాలు బాగా పలచగా లేవండి, చిక్కగా ఉన్నాయి. అందుకే సడన్గా అడుగంటేసినట్టు అనిపించింది నాకు. కలిపేసి మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను మా పాపకి ఎయిర్ ఆయిల్ చేశాను అదే రోజు. ఒక సైడ్ ఏమో కొబ్బరి అన్నము, ఒక సైడ్ ఎయిర్ ఆయిల్. చాలా ఎయిర్ ఫాల్ అవుతుందండి మా పాపకు నాకు, అందుకని చెప్పేసి ఇలాగ ఎయిర్ ఆయిల్ రెడీ చేసుకున్నాను. మెంతులు, ఆవాలు, ఉల్లిపాయ, ఉసిరి అన్నీ కలిపేసి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకోవాలి. తర్వాత మందారాకు, కరివేపాకు అవన్నీ వేసుకున్నాను. అయినా రిజల్ట్ ఏమంత అనిపించలేదండి. ట్రై చేశాను, బట్ చూడాలి, ఇంకా చూస్తూ ఉంటే రిజల్ట్ ఉంటుందేమో. నేను వీడియో చూద్దాము అని చేశాను, బట్ రిజల్ట్ ఏమనిపించలేదు నాకు అంత. ఎలా చేశాను అని చూపించాను. అదే కొబ్బరి నూనె యాడ్ ఇచ్చానండి నేను. దేవుడికి దండం పెట్టుకునే కొబ్బరికాయలు ఉంటాయి కదా, దాంతో కొబ్బరి నూనె తీసుకొస్తారు. సో అది లూజ్ కొబ్బరి నూనె ఒరిజినల్ కదా అని చెప్పేసి నేను అలా వాడేసుకున్నాను. ఇలా మందార పువ్వులు, కరివేపాకు, గులాబీ పువ్వులు కూడా, నాటు గులాబీ పువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకున్నాను నేను. మన చేతులకు ఎంత దొరికితే అవన్నీ వేసేసుకోవాలి కదా, అన్నీ ఒరిజినలే కదా, డూప్లికేట్ కావు కదా. సో అందుకని చెప్పేసి అలా వేసేసుకున్నాను అన్నీ. మీరు ఎలా చేస్తారు ఏంటి ఆయిల్? నేను నా స్టైల్లో అయితే ఇలా చేసుకున్నాను. చూడండి, ఇవన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. పర్లేదు, కొంచెము అంతలా కాదు, ఒక 10% రిజల్ట్ అనిపించింది, అంతకుమించి ఎక్కువ అనిపించలేదు నాకు రిజల్ట్ అయితే. అదే చూడండి, అలా కలర్ చేంజ్ అయ్యేదాకా మరిగించుకోవాలి. ఒక సైడ్ రైస్ కర్రీ పెట్టేసి ఒక సైడ్ ఈ పని చేస్తున్నాను. అంతే అండి, సండే వచ్చిందనుకో ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి కదా మన ఆడళ్ళకి. మీరేమంటారు? అంతే కదా. చూడండి, ఇంకా ఆలోపు మా పిల్లలకి టైం అయిపోయింది. కొబ్బరి అన్నం అయిపోయింది. కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ. సేమ్ నాకు బగారా రైస్ టేస్ట్ వచ్చింది ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం ఒక్కసారి చేసినట్టు నాకు గుర్తులేదు. సేమ్ ఆ ఫీలింగ్ లాగే అనిపించింది. మనం ప్లెయిన్ బిర్యానీ ఎలా వండుకుంటాం అలాగా. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ ఇంకా ఉప్మా చేస్తున్నాను. ఈవినింగ్ టిఫిన్ కోసమని. మ్యాక్సిమం బిర్యానీ అలాంటివి తిన్నప్పుడు లైట్గా తినడానికే ట్రై చేస్తాం మేమైతే. అలా సింపుల్గా ఉప్మా చేసుకుంటాం. ఉప్మా అయితే ఏవి ఉండదు కదా, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఎందుకంటే మధ్యాహ్నము కొబ్బరి అన్నం అది తిన్నాం కదా, అందుకని చెప్పేసి డైజెషన్ అవ్వదు మళ్ళీ అని చెప్పేసి ఇలా సింపుల్గా ఉప్మా వండేసుకున్నాను.
పొడి ఆడితే చాలా బాగా వస్తుందండి. ఇది గోధుమ రవ్వ ఉప్మా. ఇలా తాలింపులన్నీ వేసేసుకొని ఫస్ట్ ఆ వీడియో పెట్టిపోయి ఇది వచ్చేసిందండి. తాలింపు బాగా ఎగిపోయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. నాకు ఉప్మాలో అయితే పల్లీలు ఎక్కువ ఉంటేనే ఉప్మా తింటానండి. మీరు కూడా అంతేనా? మా పిల్లలకు అస్సలు నచ్చదు ఉప్మా. బట్ నాకైతే పల్లీలు ఎక్కువగా ఉండాలి, ఎక్కువ ఉంటేనే నేను తినగలుగుతాను, లేదంటే తినలేను. చాలా ఇష్టం అలా ఉంటే నాకు ఎక్కువ పల్లీలతో ఉప్మా. మీ అందరికీ అలాగే ఇష్టం ఉంటుందని అనుకుంటున్నాను. బట్ ఒక్కొక్క టేస్ట్ ఒకలా ఉంటుంది. నాకైతే ఉప్మాలో ఎక్కువ పల్లీలు ఉండాలి. ఉప్మానే కాదు, పులిహోర చేసిన పులిహోరలో అయినా కూడా ఎక్కువ ఉండాలండి నాకైతే. చాలా బాగుంటుంది ఉప్మా, నా ఫేవరెట్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. ఇలా పల్లీలతో ఒక్కొక్క పల్లీ అలా వస్తుంటే అలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మా అన్నయ్య వెళ్ళారు. ఇది ఎక్కడ, శిల్పారామం హైదరాబాద్లో. చిన్న వీడియో తీసి పెట్టారు. పురాతన అప్పుడు జీవన విధానం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను చూశాను ఒకసారి. బట్ అక్కడికి వెళ్ళాం కానీ వీడియోస్ తీయలేదు. మా అన్నయ్య తీసి పెట్టాడు, అదే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఎంత ఇప్పటికి మన పిల్లలకు చూపించుకోవడానికి ఇలాంటివే కదండి. అప్పుడు ఎలా ఉండే ఏంటి అని. మా చిన్నప్పుడు ఉండేలేండి ఇలాంటివి. బట్ ఇప్పుడే కరువైపోయినాయి కదా ఇలా మనసులు కానీ ఇలాంటివి. మార్కెట్ కానీ అస్సలు లేదు ఎక్కడ. అన్నీ మారిపోయాయి కదండి ఇప్పుడు. షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద రిలయన్స్ మార్ట్లు అలాంటివి వచ్చినప్పుడు ఇలాంటివి ఉండవు కదా. సో అది చూడండి పురాతనవి ఎలా ఎంత స్పష్టంగా ఉన్నాయో విగ్రహాలు. అవి చాలా చాలా బాగున్నాయి. నేను వెళ్ళినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, కొంచెం తక్కువ. 5 years బ్యాక్ వెళ్ళాను. మా అన్న వాళ్ళు రీసెంట్గా వెళ్ళారు, అదే వీడియో తీసి పంపించాడు. అప్పుడు అలా చిన్నపిల్లని ఎత్తుకొని మా అమ్మ వాళ్ళు కూడా అలాగే వెళ్ళేవాళ్ళు. చిన్నపిల్లని తీసుకొని అలా మార్కెట్కి వెళ్ళి వ్యవసాయానికి ఏమేమి కావాలో అన్నీ కొనుక్కొచ్చుకునే వాళ్ళండి మా నాన్న మా అమ్మ. ఇలాంటి వస్తువులు చూద్దామన్నా కనుమరుగైపోయినాయి కదండి. ఇలాంటివి ప్లేస్లలోనన్నా మనం వెళ్ళి చూసి కొంచెం మైండ్ రిఫ్రెష్ ఉంటుంది. ఓహో అవునా ఇలా ఉండేదా అప్పుడు అని చెప్పేసి, అంతే కదండి. మా ఊరు సైడ్ అయితే అంతే ఇలాగే ఉంటుంది. ఇప్పటికీ కొంచెం జనరేషన్ మారిందిలేండి, కాకపోతే ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్. చూడండి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు బంజారా అంటారు, లంబడోళ్ళు అంటారు మా సైడ్ అయితే. ఎవరికి డ్రెస్సింగ్ తగ్గట్టు వాళ్ళకి డిజైన్స్ అలాగ మార్కెట్లో చాలా చాలా బాగుందండి. సేమ్ అచ్చం మన మనసులాగే అనిపిస్తుంది కదండి మీకు కూడా చూడడానికి. అలాంటి సంచులు ఉండేవి అప్పుడు నాన్నమ్మ అమ్మమ్మల దగ్గర. ఇప్పుడు అస్సలు లేవు అలాంటివి. మా అమ్మమ్మతో మా నాన్నమ్మతో ఉండేవి ఈ టైప్ ఆఫ్లో. ఇప్పుడు కనిపించమన్నా కనిపించవు అంతే. చూడండి ఎంత ప్రతీది పెట్టారు. కొంచెమే వీడియో తీసి పంపించాడు మా అన్నయ్య, నాకు ఇంకెక్కువ తీయలేదు. ఆ తీసిన వాటిలో నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్పుడు మంగళవాళ్ళు ఇంటింటికి వచ్చేసి అలా చేసేవాళ్ళు కదా, ఇప్పట్లో చేయట్లేదులేండి. ఇప్పటికి మా ఊర్లో మా నాన్నగారికి అలాగే చేయించుకుంటారు. చూడండి ఇలా కుండలు రెడీ చేసేవాళ్ళు, ప్రతి ఒక్కటి బాగా చాలా చాలా బాగుంది కదండి. ఇక్కడ చూడండి చిన్న బృందావనం లాగా, మధ్యలో కృష్ణయ్య. సంబరాలు ఎలా చేసుకునే వాళ్ళు ఏంటి ప్రతిదీ డీటెయిల్గా ఉన్నాయి కదండి.
ఇలాంటి వస్తువులే ఇప్పుడు కరువైపోయినాయి మనకి. బ్యాంగిల్స్ కూడా మీకు ఎంతమందికి ఐడియా ఉంది, నేను ఇలా మా అమ్మ వెనకాల వెళ్ళి మేము స్కూల్ నుంచి వచ్చేసి అలా వెళ్ళి బ్యాంగిల్ షాప్కి వెళ్ళి బ్యాంగిల్ చేయించుకోవడము, ఇలా సామాన్లు కొనడము, ఆ మెమరీసే వేరు కదండి ఎవరికైనా. ఈయనపెట్టె ఈయనపెట్టెలు ప్రతిదీ సేమ్ మన ఓల్డ్ కల్చరే ఉంది. ఇంకా ఈ పెట్టెలు వాడుతున్నారండి, మా ఇంట్లో ఉన్నాయి. చూడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివి చూస్తుంటే మన పిల్లలకు కూడా చూపించాలి వీడియో. ఫ్యూచర్లో మా పిల్లలకి ఇద్దరికి చూద్దామని చెప్పేసి అలా వీడియో మా అన్నయ్య పంపించింది, అలాగే యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇలా తీర్థమైనప్పుడు మా నాన్నమ్మ తాత అమ్మమ్మ వాళ్ళ తాత ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగ కొట్టు జిలేబీలు మురుమరాళ్ళు వీటి కోసం వెళ్ళేదాన్ని నేనైతే. ఈ వీడియో చూస్తుంటే ఆ మెమరీస్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి, మనం ఇలా చేసాం కదా అని. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అబ్బా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అందరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, బాయ్ బాయ్.